ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియో ఉన్నామని నమ్ముడి, లేదా ఏ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. యోహాను 14:11. తండ్రి మరియు తాను ఒకటే రీతిగా ఉన్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. తండ్రి వలె కుమారుడు కూడా ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యుగాధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. తండ్రి అయిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, యుగాధిపతి మరియు కుమారుడైన యేసు ప్రభు కూడా అదే రీతిగా ఉన్నారు. తండ్రి అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు విమోచన కొరకు పనిచేశారు. మరియు కుమారుడైన యేసు ప్రభు పరలోకమును స్వాస్యముగా అనుగ్రహించుటకు యోధులు మరియు అన్యజనులు ఇరువురి విమోచన కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని అందరూ గ్రహించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుదురుగాక. ఆమేన్.